అంటే ఇంతవరకైతే నేను బస్‌కెళ్ళినా. బస్‌కెళ్ళినా టికెటు రూ. 100 తీసుకున్నారు. ఎర్రగడ్డ నుంచి సరస్పేటకు తీసుకున్నారు. అంటే కొద్దిగా ఎక్స్‌ప్రెస్ బస్ అన్నప్పుడు 120 తీసుకున్నారు బీదర్‌కు. బీదర్‌కు 120 తీసుకున్నారు. 120 తీసుకుంటే ఇక సరస్పేటకు 100 తీసుకున్నారు. ఆడికి ఏందంటే కొద్దిగా దూరం ఉంటుంది అంతే. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా అవుతుంది కదా, ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చాక ఒక్కసారైనా ఆటకే మేము ఫ్రీగా వెళ్ళేదంటే వా అంటే ఈ కరవాదకు వా అంటే ఇక ఇప్పుడు ఆ? ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చాక వెళ్ళారా మీరు అంటే బోడబండ నుంచి హైటెక్ సిటీకి వెళ్తాము. డ్యూటీ చేస్తాం కదా సాఫ్ట్వేర్ దాంట్లో అందులో చేస్తాను. డబ్బులు తీసుకున్నారా? డబ్బులు అయితే ఇంతవరకు అయితే తీసుకోలేరు. ఇంతవరకు అయితే ఫ్రీ బస్కి అయితే తీసుకోలేరు. అదే ఎలా అనిపిస్తుంది మీకు తీసుకోకపోవడం? కొంచెం జనాలు ఎక్కున్నారు కదా, లేడీస్ ఎక్కున్నారు కదా, అందు గురించి లేడీస్ ఎక్కున్నారు కాబట్టి జర టైట్ అవుతారు అనుకో. టైట్ అవుతారు అనుకో జనాలు. ఇప్పుడు డ్యూటీలు చేసే వాళ్ళు బాయ్సే కానీ లేడీసే కానీ టైట్ అవుతారు అనుకో. టైట్ అవుతారు అనుకో. ఇక నైట్ డ్యూటీ పోయేటోళ్ళకు పొద్దున 8 గంటలకు ఒక షిఫ్ట్ ఉంటుంది. 8 గంటలకు వెళ్తే మేము పొద్దున మళ్ళీ 6 గంటలకు రావాలి సాఫ్ట్వేర్ దాంట్లోకి వెళ్తే. ఇప్పుడు పొద్దున మార్నింగ్ 8 గంటలకు వెళ్తే పొద్దున 6 గంటలకు వచ్చేస్తాం. ఇక ఊరుకు పండుగలకు దావత్లకు ఇక ఫ్రీగా ఉండాలంటే ఇక ఇదవుతుంది. డబ్బులు తీసుకుంటారన్న. దేనికి డబ్బులు? వాళ్ళు టికెట్ తీసుకున్నప్పుడు తీసుకుంటారు కదా డ్రైవరు. ఇప్పుడు మనకి ఫ్రీ బస్సు పెట్టిరు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు బస్సు ఎక్కి. అది మీకు తెలుసా అది పోనీ? అంటే ప్రస్తుతానికైతే ఇప్పుడైతే నేను ఎక్కలేను. ఎక్కువంటే బస్కి వెళ్తాను కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎర్రగడ్డకి వెళ్ళి వెళ్తాను నేను ఎక్కువ. అసలు ఫ్రీ బస్ వచ్చిన సంగతి మీకు తెలుసా? తెలుసు. అంటే ఫ్రీ అంటే బస్ పాస్ తీసుకున్నాను. తీసుకుంటే ఫ్రీనే ఎక్కించుకుంటున్నారు. ఎక్కువ అన్నారు పొద్దున్నే నాకు. అన్నారు పొద్దున్నే ఎక్కంటే కొత్త కదా ఏమో డబ్బులు ఉండాలి చేతిలో అని నేను అన్నా. అంటే మీకు మొత్తానికి తెలియదు అన్నారు? అంటే తెలుసు, అందరు అన్నారు. అక్కడ కూడా అన్నారు, అమ్మ నీకు ఫ్రీ బస్ ఉంటుంది, నీకు పిల్ల ఉంటారు కదా ఫ్రీ బస్ ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది కదా, ఎక్కడికి వెళ్ళినా మీకు ఫ్రీ. దాని గురించి మీరు ఏమనుకుంటారు? కావాలి మేము ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు, ఓటర్ లిస్టు ఇవన్నీ ఉంటేనే కదా ఎక్కించుకునేది. ఉంటే సరిపోతుంది. అది మంచిగా అనిపిస్తుందా లేదా? మంచిగా అనిపిస్తుంది. చాలామంది ఫ్రీ వస్తారు కదా, అందులో సాఫ్ట్వేర్ దాంట్లోకి వస్తారు కదా, హైటెక్ దాంట్లోకి. మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ అంటున్నారు. పొద్దుగాల బస్సు కూడా చాలామంది నిలబడ్డారు వివేకనగర్రా. అంటే ఫ్రీ బస్ పెట్టాక లేడీస్ ఆటో వాళ్ళకి వెళ్ళే వాళ్ళందరూ బస్సులోకి వచ్చేస్తారు. ఆటోలు గొడవ ఆడేస్తున్నారు. మా దాంట్లోకి ఎక్కరు, మా దాంట్లోకి ఎక్కలేరని గొడవ ఆడుతూ. కరెక్టే, పొద్దున్నే జరిగింది వివేకనగర్రా. కరెక్టే, రైటే. ఫ్రీ బస్సు పెట్టేది లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆటోలకు. అది అంటే ఇక్కడ నార్మల్గా మాకేమీ ప్రాబ్లం లేదు, అక్కడ అన్ని బాగానే షేరింగ్స్ వస్తున్నాయని అంటున్నారు కదండి ఆటో వాళ్ళు. అయితే ఏం లేదు, తగ్గిపోయింది అంతా. ఆటోలకు తగ్గిపోయింది గిరాకీ. ఇప్పుడు షేరింగ్ అయితే ఇది వరకు నార్మల్గా షేరింగ్ ఉంటుండే, కానీ ఇప్పుడు షేరింగ్ తగ్గిపోయింది బస్సు వల్ల. ఫ్రీ బస్సు కదా, మధ్యతరగతి వారి కోసం అని చెప్పి ఆలోచించి తీసుకున్నారు కదండి ఈ నిర్ణయం. దాంతో ఇప్పుడు లేడీస్కి ఫ్రీగా వస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది. అదొక్కటే జర ఇబ్బంది ఉంది అందరికీ. అట్లా ఫ్రీ బస్